వైసీపీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతోంది. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కాబోతున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల సన్నద్ధంపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. కూటమి పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించే విధంగా నేతలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు వైఎస్ జగన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైసీపీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతోంది. వైఎస్ జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి దుర్గా? కీలక సమావేశంగా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నేతలు, ముఖ్యంగా 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతం, దాంతో పాటు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ రోజు సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతుంది. త్వరలోనే, అంటే సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తాయనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మొదటిసారి ఎన్నికలు వస్తున్నాయి, అది కూడా స్థానిక సంస్థలు. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికలు, మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయిలో పార్టీని సన్నద్దం చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పార్టీ కీలక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యంగా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం అయితే ఈ అంశం గురించి చేయబోతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి చోట కూడా స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ కూడా ఇనామినాస్ అవ్వద్దు అనేది గత సమావేశంలో వైఎస్ జగన్ పార్టీ నేతలకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పోటీలో ఉండాలి, ఒకవేళ పోటీలో లేకపోతే పార్టీ క్యాడర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా పోటీలో ఉండాలి, వీలైనటువంటి స్థానాలన్నీ కూడా గెలవాలి అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని ఈ రోజు పార్టీ నేతలకు చెప్పబోతున్నారు. ఇప్పటికే గడిచినటువంటి 2 ఏళ్లలో ప్రభుత్వానికి అసంతృప్తి అనేది ప్రజల్లో పెరిగింది, వైఎస్ఆర్సీపీకి ఆదరణ పెరుగుతుందంటూ కూడా ప్రతి సమావేశంలో కూడా వైఎస్ జగన్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తన హవా చాటాలనే ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ ను బట్టి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఎక్కడా యునామినాస్ అవ్వకుండా పోటీ చేయాలి, పోటీ చేసి గెలిచే విధంగా అందరూ కూడా ప్రయత్నాలు చేయాలనేది వైఎస్ జగన్ చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అనేక ప్రలోభాలకు గురి చేస్తారు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అధిగమించి అందరూ కూడా ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొనాలి, ఎన్నికల్లో పోటీ చేయాలని గత సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ రోజు సమావేశంలో కూడా దీని గురించి మరింత క్లారిటీ అయితే ఈ రోజు పార్టీ నేతలకు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి, అలాగే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అంశం, అలాగే కమిటీల ఏర్పాటు, బూత్ కమిటీలు, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేయడం, వీటన్నింటి అంశాల నేపథ్యంలో ఈ రోజు కీలక సమావేశం జరగబోతుంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా బీసీ బిల్ అనేది ప్రస్తుతం ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాబట్టి ఆ బీసీ బిల్లుకు సంబంధించి, లేదంటే పార్టీ నేతల అరెస్టులకు సంబంధించి, ఇలా అన్ని అంశాలకు సంబంధించి అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు.